హాయ్ డాక్టర్. హాయ్. ఇప్పుడు సెబేషియస్ సిస్ట్ మీరు చేశారు కదా. సో అది అతనికి వచ్చేసి బ్యాక్ షోల్డర్ మీద ఉంది. సో అసలు అది ఎందుకు వచ్చింది? చాలా పెద్దగా ఉంది, స్మెల్ వచ్చింది, అసలు రకరకాలుగా ఉంది అది. అసలు ఆ కండిషన్ ఏంటి, ఎవరికి వస్తుంది అలా చెప్తారా? సో సెబేషియస్ సిస్ట్ అనేది ఏంటంటే మనకి హెయిర్ ఫాలికల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సెబేషియస్ గ్లాండ్ అనేది ఉంటుంది. వన్స్ ఈ గ్లాండ్లోంచి వచ్చే సెక్రెషన్స్ బయటికి వెళ్ళకుండా ఎక్కడైతే అక్యుములేట్ అయిపోతాయో అక్కడ సిస్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇది సెబేషియస్ సిస్టా లేదంటే నార్మల్ ఇంకేదన్నా ఎలా తెలుసుకుంటామంటే దాని మధ్యలో పంక్టం అనే ఒక చిన్న హోల్ లాగా ఉంటుందన్నమాట. అప్పుడు మనకు తెలిసిపోతుంది. సో ఈ పోర్ అనేది క్లాగింగ్ అయిపోయి అది అక్కడే సిబం చాలా రోజులు అలా ఉండిపోతుంది కాబట్టి సెకండరీ ఇన్ఫెక్షన్స్ జరగడం వల్ల మనకి ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అది అలాగే వదిలేస్తే సైజ్ ఇంకా పెరిగిపోయి పెయిన్ రావడము లేదంటే చాలా టచ్ చేస్తేనే టెండర్గా అయిపోవడం అనేది జరుగుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనం ఇప్పుడు చేసినట్టు ఎక్స్ట్రాక్షన్ చేయాలి. చిన్న లోకల్ అనస్థీషియా అక్కడ ఇచ్చేసి దాన్ని మొత్తం ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత సిస్ట్తో సహా తీస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది. లేదు మనం కొంచెం పైపైన తీసేసి వదిలేస్తే మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ సిస్ట్తో పాటు మొత్తం తీసేయాల్సి ఉంటుంది. అలా చేస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది.